తిరుమల లడ్డులో ఏం కలిసింది అనే దానిపై రచ్చ ఇంకా కొనసాగుతోంది సార్. తాజాగా సిట్ ఇచ్చిన నివేదికలో ఎక్కడ కూడా జంతు కొవ్వు కలిసింది లడ్డులో అని చెప్పలేదు, కల్తీ జరిగింది అని మాత్రమే చెప్పింది. 3 రోజుల క్రితం అంటే 28 జనవరి ఆ రోజు సిట్ నివేదికను ఇచ్చింది సార్. ఆ నివేదిక వచ్చిన తర్వాత రోజు పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూపిస్తాను మీకు ప్రేక్షకుల కోసం. 29 జనవరి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఇది. కల్తీ కెమికల్ నెయ్యి, తిరుమల నెయ్యి కేడీల గుట్టును విప్పిన సిబిఐ సిట్ ఛార్జ్ షీట్. 10కి పైగా రాష్ట్రాల పరిధిలో తనిఖీలు, 5 రాష్ట్రాల్లో నెట్వర్క్ గుర్తింపు, చుక్కపాలు లేకుండా నెయ్యి తయారీ, బోలేబాబా డైరీ కేంద్రంగా దందా, సహకార డైరీలను తప్పించడానికి టెండర్ నిబంధనల్లో సవరణలు, ఛార్జ్ షీట్ లో సంచలన నిజాలు అంటూ రాసుకొచ్చారు సార్. ఎక్కడ కూడా జంతు కొవ్వు అనే ప్రస్తావన లేదు. ఇక ఈనాడు 29 జనవరి అనుమానమే లేదు, అది కల్తీ నెయ్యే, శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించారు, కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అని చెప్పి ఆ రోజు పత్రికలో ఎక్కడ కూడా జంతు కొవ్వు ప్రస్తావన లేదు సార్. కానీ 3 రోజుల్లో ఏమైందో ఏంటో ఇవాళ పత్రికల్లో చూస్తే గనక ఆంధ్రజ్యోతి ముందుగా నెయ్యి అబద్ధం, కొవ్వు నిజం, వైసీపీ హయాంలో ఘోర అపచారం, వాస్తవాలకు ముసుగేసి తప్పుడు ప్రచారం, జంతువుల కొవ్వు లేదని సిట్ నిర్ధారించినట్లు అబద్ధాలు, ఫ్యాట్ ను నిర్ధారించిన ఎన్డీడీబీ, ఆ రంగంలో అత్యున్నత సంస్థ అదే, ఛార్జ్ షీట్ లోనూ ప్రస్తావించిన సిట్ అసక్తతతో ఐసీఏఆర్ అసమగ్ర రిపోర్ట్, దాన్ని పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నానా యాగి చేస్తుంది అని చెప్పి. ఇక ఈనాడులో వచ్చిన వార్త సార్, అరకొర సౌకర్యాలున్న ల్యాబ్ నివేదికే సిట్ కు ప్రామాణికమా విత్ క్వశ్చన్ మార్క్. పంది కొవ్వు 10% కంటే తక్కువ కలిస్తే గుర్తించలేమని ఎన్డీఆర్ఐ ల్యాబ్ స్పష్టీకరణ. గొడ్డు కొవ్వు, చేప నూనె కల్తీని నిర్ధారించే పరీక్షలు తమ ల్యాబ్ లో లేవని వెల్లడి. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసి ఉంటాయని ఎన్డీడీబీ అనుమానం. మరిన్ని ల్యాబ్లలో అత్యాధునిక విధానాల్లో పరీక్షలు ఎందుకు చేయించలేదు అని చెప్పి. సాధారణంగా ఈనాడు కాస్త చూసి రాస్తారు కదా సార్. ఇవాళ శని త్రయోదశి పర్వదినం, పవిత్ర మాఘమాసం, శనివారం. ఈ రోజు వచ్చిన పత్రికల్లో వచ్చిన వార్త సార్. వాస్తవంగా ఈ వార్త చూసిన ఎవరికైనా కాస్త మనోభావాలు దెబ్బతింటాయి భక్తులకి. పంది కొవ్వు అని చెప్పి 2 సార్లు, గొడ్డు కొవ్వు అని చెప్పి 2 సార్లు, చేప నూనె అని చెప్పి 2 సార్లు ఈ పత్రికలో ప్రధానంగా ప్రస్తావించారు సార్. అంటే కాస్త నా మనోభావాలు కూడా దెబ్బతిని నేను రియాక్ట్ అవుతూ ఉన్నాను, భావోద్వేగంతో చెప్తూ ఉన్నాను సార్. జంతు కొవ్వు ఉందని ప్రజల్ని భక్తుల్ని నమ్మించడానికి ఎక్కడో విశ్వ ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకు సార్ 3 రోజుల్లో ఏం మారింది? ఈ వార్తల్లో ఎందుకు ఈ తేడా ఏంటి సార్, ఏమంటారు? సో 3 రోజుల కింద మాట్లాడుతూ నేను చెప్పాను, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఎనిమల్ ఫ్యాట్, నేను కావాలన్న పదాలు వాడకుండా ఎనిమల్ ఫ్యాట్ అని వాడుతూ వచ్చాను. కాస్త ఎక్కడో చోట బాధ అనిపించే. సో ఈ ఎనిమల్ ఫ్యాట్ కలిసినట్టు సిట్ నివేదికలో లేదు, ఇది క్లియర్. ఉండి ఉంటే 3 రోజుల పత్రికలు ఎందుకు రాయారు? ఇప్పుడు నెయ్యి లేదు, కొవ్వు ఉంది అని ఇవాళ పత్రికల్లో రాశారు, మళ్ళీ ఆ రోజు ఎందుకు రాయలే? సిట్ నివేదిక వచ్చిన తెల్లారమో మీకు ఎక్కడా ఈ పదాలు లేవు. జంతు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఎక్కడా లేవు. మరి వాళ్ళు ఎందుకు రాస్తున్నారు అంటే సిట్ నివేదిక పైన మీరు రాసిన వార్తే తప్ప అంటే మీకు అప్పుడు నివేదికలో కనిపించేది ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది? ఇంకొకటి చూడండి, 2 పత్రికల్లోనూ అందరికీ తెలుసు, 2 పత్రికలు వార్తా రచనలో అనుసరించేటువంటి వైఖరి. నేనేది ఆరోపించడం లేదు, నాకు 2 పత్రికల పట్ల గౌరవం ఉంది. నేను ఈనాడు జర్నలిస్ట్ స్కూల్లో 20,000 క్లాసులు కూడా అయిపోయాను. కానీ దయచేసి ఈ రాజకీయ క్రీడలో మీడియా భాగమవుతుందని నా బాధ. సో ఎందుకు ఇందులో ఐసీఏఆర్ సంబంధించిన నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏమో అసమర్థది, అసక్తత, దానికి చేత కాదు. చేతకాని దానికి సిట్ ఎందుకు పంపింది? ఫండమెంటల్ క్వశ్చన్. అంటే సిట్టుకు బుర్రలేదా? సో సిట్టు నియమించిన సుప్రీంకోర్టుకు బుర్రలేదా? మీరు ఒక చేతకాని ఇన్స్టిట్యూట్, ఎవరి చేతకాని? మోడీ ప్రభుత్వంలో చేతకాని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయని చెప్పదలుచుకున్నారు ఈనాడు జ్యోతి? నాకు చెప్పండి. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎవరి కింద పనిచేస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా. భారత ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేత కాదట, అసక్తత, దానికి శక్తి కానత లేవట. అంటే మోడీ ప్రభుత్వంలో ఇట్లాంటి పరిమాణ సంస్థలు కూడా ఉంటాయని ఈనాడు జ్యోతి మోడీని తిడుతున్నారు ధైర్యంగా, మోడీ పేరు చెప్పకుండా.
ఇంకోటి ఐసీఆర్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇన్స్టిట్యూషన్. అది ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ భారతదేశం గర్వించదగ్గ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. పోనీయండి, దానికి పంపినప్పుడు మీరు ఎప్పుడన్నా ఈ సిట్ నివేదిక వచ్చేంత వరకు ఒక్క రోజన్నా దానికి ఎందుకు పంపారు, దానికి కెపాసిటీ లేదు అని పత్రికల్లో రాశారా? తెలుగుదేశం అభ్యంతరం చెప్పిందా? మరి సిట్టును ఎందుకు ఆక్షేపించకూడదు అంటే మరి అలాంటి కెపాసిటీ లేని సెంటర్కి ఎందుకు పంపారు? అన్యాయం కదా. అంటే ఎవరు ఏ సెంటర్ ఏ ఇన్స్టిట్యూట్ పంపాలన్నది కూడా తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా డిసైడ్ చేస్తుందా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మంచిదట, ఇండియన్ డైరీ రీసెర్చ్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పనికి మారిందట. ఇది ఆశ్చర్యంగా ఉంది. మరి సిట్ ఎందుకు చేసింది తప్పు? పుల్ అప్ ద సిట్. ఇది చట్టం ఇలాంటి చాతగాని ఇన్స్టిట్యూట్లకు ఎందుకు పంపింది సిట్? మరి సిట్ అధికారుల పైన వెంటనే చర్య తీసుకోండి, వాళ్ళని సస్పెండ్ చేయండి. ఇలాంటి పనికిమాలిన ఇన్స్టిట్యూట్ల దగ్గర పంపి చార్జ్ షీట్ను బలహీనపరిచి, ఇన్వెస్టిగేషన్ బలహీనపరిచి, దోషుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న సిట్ అధికారులను సస్పెండ్ చేస్తారా? నాకు చెప్పండి. సుప్రీంకోర్టు చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈనాడు జ్యోతి చెప్పినట్టే ఆ ఇన్స్టిట్యూట్ ఐసీఆర్ ఇన్స్టిట్యూట్ చెత్త ఇన్స్టిట్యూట్ అయితే మరి సిట్ కూడా ఆ చెత్త ఇన్స్టిట్యూట్ పంపింది ఏదైతుంది అనేది క్వశ్చన్ మార్క్ కదా. మరి ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఈ మార్పు వచ్చిన దానికి కారణం ఏంటంటే పెద్ద ఎత్తున తెలుగుదేశం బ్యాక్లాష్ ఎదుర్కొంది. మామూలు బ్యాక్లాష్ కాదు అది. సో ఏంటి ఆ బ్యాక్లాష్? మీరు చంద్రబాబు నాయుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు, మీకు ఇన్వెస్టిగేషన్ లేకముందు, ఎలాంటి విచారణ జరగకుండా ఈ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దేనికి పంపకుండా ఇమ్మీడియట్ గా చేసిన స్టేట్మెంట్ జంతు కొవ్వు కలిసింది అని. దీన్ని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది. గూగుల్ కొట్టండి, సుప్రీంకోర్టు ఆన్ తిరుమల లడ్డు అంటే వస్తుంది. మీరు జస్ట్ గూగుల్ కొట్టి చూడండి. ఇట్ హాస్ సుప్రీంకోర్టు ఆన్ చీఫ్ మినిస్టర్ అండ్ తిరుమల లడ్డు అని కొట్టండి వస్తుంది. సో మనం చంద్రబాబు నాయుడు బయట కూడా ఆ రోజు 3 రోజుల కింద వినిపించారు. సో స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఏ ఆధారము లేకుండానే జంతుకోవు అన్నాడు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది ఘీకు బదులు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపిస్తే చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు, దానికి కూడా తిరుపతి లడ్లు, టీటీడీ లడ్లు, ఇలాంటి అపవిత్రం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యంతో సిబిఐ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సిట్టే జంతు కొవ్వు కలిసిందని నిర్ధారించలేదు. ఇదైతే క్లియర్ కదా. నిర్ధారించినట్టు ఈ రోజు ఈనాడు జ్యోతిలో లేదు. మీరు చూడండి, అంత పెద్ద అక్షరాలతో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని రాశారు కానీ అది ఉన్నట్లు సిట్ నిర్ధారించిందని ఎక్కడైనా ఉందా? వార్తలు లేదు, మీరు గమనించండి. హెడ్లైన్ లో ఉంది, వార్తలు లేదు. వార్తలు ఏమని ఉంది? 10% లోపుంటే గుర్తించలేము గనక ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేసిందట. అసలు ఇలాంటి వాటిలో అనుమానాలు వ్యక్తం చేస్తారా? అది అర్థం ఉండదు. ఉంటే ఇప్పుడు ఈ నీటి బాటిల్లో విషము కలిసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తారు. అట్లా సాధ్యమా? ఉంటే విషయం కలిసింది లేదు, అనుమానాలు వ్యక్తం చేస్తారండి. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనుమానాలు వ్యక్తం చేస్తారా? ఎస్, ఇట్ కెన్ కంక్లూజివ్లీ ప్రూవ్ ఆర్ కెనాట్ కంక్లూజివ్లీ ప్రూవ్. అంతే తప్ప డౌట్లు వ్యక్తం చేయరు. డౌట్లు వ్యక్తం రీసెర్చ్ కాదు, సైంటిఫిక్ ఇన్స్టిట్యూటే కాదు. అంటే జరిగిందా జరగలేదా చెప్తుంది. సో 10% అవకాశం ఉంది కదా అని మొదలు పెట్టారు. ఆ రోజు చెప్పాను నేను, మొన్న 3 రోజుల కింద చెప్పాను. ఇంకా అన్యాయంగా తిరుమల లడ్డు మీద అపవాదం మోపుతున్నారు. తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలవలేదని సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పితే ఆ చెప్పిన ఇన్స్టిట్యూట్ కు తెలియలేదు. కానీ మేము చూసినాం అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు మీరు ఎవరిపైన దాడి చేస్తున్నారు? మీ టార్గెట్ జగన్, నాకు తెలుసు. మీ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్. మీరు ఏమన్నా చేసుకోండి, జగన్ లోపలేయండి. కానీ తిరుమల లడ్డు మీద ఎందుకు పడతారండి అన్యాయంగా? ఇది చూసి నా తిరుమల లడ్డును పరమ పవిత్రమైన ప్రసాదంగా, కలియుగంలో అత్యున్నతమైనటువంటి జీవిత అవకాశంగా భావిస్తారే కోట్లాది హిందువులు. ఈ పత్రికలో వచ్చిన పేజ్ 1లో ఆ గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని చూసిన వాడు ఏం గుండె పగిలిపోదా అని అడుగుతున్నాను నేను. గుండె పగిలిపోదా? కళ్ళకి నీళ్ళు రావా? మేము ఇంత పవిత్రంగా భావించే లడ్డూలు మీరు ఎందుకు ఇంత అపవాదం మోపుతున్నారు? పోనీ మీరు ఇంకా 4 ఇన్స్టిట్యూట్లో పంపండి, అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్లో పంపండి. ఎస్ఆర్బి ప్రభుత్వం మీది కదా.
సిట్ మీరేసిందే కదా, అధికారం మీ చేతిలో ఉంది కదా, అనుమానాల మీద ఎందుకు వార్తలు రాస్తారు? అనుమానాల మీద ఎందుకు వార్తలు రాయించుకుంటారు? ఎందుకు తిరుమల లడ్డు పైన ఇంత ద్వేషము? నాకు అర్థంగానే ఉంటుంది. మీకు వైసీపీని అటాక్ చేయండి, నాకు అభ్యంతరం లేదు. వైసీపీని అటాక్ చేయడం సరిపోతుంది. సిట్ నివేదికలు ఉన్నది. నేను అడుగు చెప్తాను, సిట్ నివేదికలు ఉన్న భయంకర వాస్తవాలు వైసీపీని టార్గెట్ చేస్తానికి ఫుల్ గా సరిపోతాయి. అయినా కూడా పందికొవ్వుల గొడ్డుకొవ్వు ఎందుకు పట్టుకొస్తున్నారు అంటే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక, ఆయన స్టేట్మెంట్ కు విరుద్ధంగా సిట్ నివేదిక వచ్చింది కదా, చంద్రబాబు నాయుడును రాజకీయంగా కాపాడేందుకు తిరుమల లడ్డు పైన విషయం కక్కుతున్నారు. మీకు చంద్రబాబు కావాలా, తిరుమల లడ్డు కావాలా? నాకు అర్థం కాని అంశం. అయ్యా, దేవదేవుని లడ్డు మీద ఎందుకు పడతారు, విషయం ఎందుకు కక్కుతారు? పోనీ మీరు 4 ఇన్స్టిట్యూట్లకు పంపండి, అప్పుడు ఎస్టాబ్లిష్ రాయండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అనుమానాలు వ్యక్తం చేశాయి. 10% లోపు ఉంటే చేయలేము, మా దగ్గర ఆ పరికరాలు లేవు, ఇవన్నీ లేనా అంటే నువ్వు నిర్ధారించలేకపోతే ఉన్నట్టు లెక్క. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో విషయం కలిసిందో లేదో చెప్పడానికి నా దగ్గర ఏ ఈక్విప్మెంట్ లేదు అంటే విషయం కలిసినట్టు అనుమానమా? ఏంటి అరాజకత్వం? నా దగ్గర లేదు, మీ దగ్గర లేదు, అవునా కదా? మీరు నేను ఇందులో విషయం కలిసిందా లేదా చెప్పలేము, ఎందుకంటే మన దగ్గర ఏమీ ఈక్విప్మెంట్ లేదు. అంటే అర్థం దీంట్లో కలిసి ఉండొచ్చా? కలిసి ఉంటే మనిషి ఉంటాడా? నేను ఇప్పుడు తాగుతున్నా, పోతున్నా చూడండి, నేను పోతున్నా, పోను కదా. మరి నా ప్రయోగం నాకు లేదు, నా పరికరాలు లేవు కనుక ఇది ఉండొచ్చు అనుమానం. ఇదేం వార్తలండి, ఇదేం జరుగుతుంది? నాకు అర్థం కాని మీరు చంద్రబాబు నాయుడు పొరపాటున ఏ ఆధారం లేకుండా మాట్లాడాడు. దానికి హుందాగా ఏముంటుందంటే అది విత్డ్రా చేసుకొని కల్తీ అయితే జరిగింది, దీనికి జగన్ సమాధానం చెప్పాలని అడగాలి. అది వదిలేసి ఇప్పుడు జగన్ వదిలేసారు, తిరుమల లడ్డు మీద పడ్డారు. విచిత్రం ఏంటంటే తిరుమల లడ్డులో గొడ్డు కొవ్వు పంది కొవ్వు కలిసిందని ఎట్లన్నా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు అసలు ఎందుకు ఆ క్రేజీ నాకు అర్థం కాదు. తిరుమల లడ్డును అపవిత్రం చేయడం పైన క్రేజీ ఏంటి నాకు అర్థమే కాదు. కారణం ఏంటి? పొలిటికల్ గా తాము చేసిన మిస్టేక్ వల్ల ఇవాళ తిరుమల లడ్డును ప్రతిష్టను తాకట్టు పెడుతున్నారు. అయితే అందులో ఏముంది అది కూడా చెప్తాను. నిజం చెప్పాలంటే జగన్ ప్రభుత్వాన్ని నిలదీసడానికి కావలసినంత ఎవిడెన్స్ నివేదికలో ఉంది. ఏమంది? అసలు ఒక్క చుక్క నెయ్యి లేకుండా, ఒక్క చుక్క వెన్న లేకుండా, ఒక్క గ్రామ్ వెన్న లేకుండా, నీడ లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇది ఆరోపణ, మామూలు ఆరోపణ కాదు కదా, సరిపోదు అది. అసలు టీడీపీ టెండర్లలోనే పొరపాటు పత్రాలు ధ్రువపత్రాలు ఇచ్చారు. టీడీడీ అధికారులు ఈ హవాలా ఏజెంట్లతో, ఈ అక్రమ వ్యాపారులతో కుమ్ముక్కయ్యారు. సో ఎక్కడా అందులో నెయ్యి లేదు. వారు చేసింది ఏంటంటే ఇట్స్ వర్చువల్ మ్యానుఫ్యాక్టరీ. అసలు ఫ్యాక్టరీ లేదు, అంత కాగితాల పైన. అసలు వాడు ఒక్క చుక్క పాలు ప్రొక్యూర్ చేయలేదు, ఒక్క గ్రాము నెయ్యి వెన్న ప్రొక్యూర్ చేయలేదు. వితౌట్ ప్రొక్యూరింగ్ 1 milliliter of milk, 1 gram of butter, they produce 64 lakh kilograms of ghee. 64 లక్షల కిలోగ్రాముల నెయ్యి ఉత్పత్తి చేశారు. ఎట్లా చేశారు? దానికి మోడస్ ఆపరెండి మొత్తం సిట్ నివేదికలో ఉంది. పామ్ ఆయిల్, ఇట్లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వాడారు. తర్వాత బీటా కెరటిన్ అనే ఒక పదార్థం వాడారు. దానివల్ల ఆ కలరు, ఆ రూపం, ఆ రంగు, ఆ రకమైన స్మెల్ వస్తుందట అది వాడడం వల్ల. తర్వాత ఇది ఎసెన్షియల్లీ సింథటిక్ గీ, కెమికల్ గీ అన్న దాని కరెక్ట్ గా పేరు వాడాలంటే సింథటిక్ గీ. సో ఇట్ ఈస్ నాట్ అ రియల్ గీ, సింథటిక్ గీ అని. దానికి హవాలా స్థాయిలో కూడా ఆపరేషన్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు హవాలా ఆపరేషన్ పట్టుకోవడానికి ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఒక పెద్ద క్రిమినల్ కాన్స్పిరసీతో దేవదేవుని ప్రసాదాన్ని కల్తీ చేశారు. సరిపోదా అండి ఇది? దానికి ఈ ఒక్క అంశం పైన మీకు జైల్లో వేయచ్చు కదా, వేయండి, మాకేం అభ్యంతరం. దీనికి కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు ఐడెంటిఫై చేయండి. అంతిమ బెనిఫిషియర్ని కూడా గుర్తించండి. అంతిమ లబ్ధిదారులు కావాలి కదా మీకు. అంతిమ లబ్ధిదారులు కూడా గుర్తించి జైల్లో శాశ్వతంగా పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ తిరుమల లడ్డులో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని ఎస్టాబ్లిష్ చేస్తాను తాపత్రయపడకండి. 2 చోట్ల జోడి చెప్తున్నాను. దయచేసి మీ రాజకీయాల కొరకు తిరుమల లడ్డులో లేని కల్తీ ఉన్నట్లుగా ఎట్లన్నా చేసి మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇది ఎక్కడ అరాచకత్వం అండి? ఇది ఇంతకన్నా అరాచకత్వం పరాకాష్ట కదా. మీ రాజకీయ అవసరాల కొరకు, మీరు ఎవరినో రాజకీయంగా కాపాడడం కొరకు ఇవాళ ఒక రాజకీయ పార్టీ, మీడియా అందరూ ఏకమై
ఆ తిరుమల లడ్డు మీద ఎందుకు పడుతున్నారు? సరిపోదా ఇదంతా కెమికల్ కల్తీ, వర్చువల్ ఫ్యాక్టరీ, ఈ ఒక్క చుక్క పాలు లేకుండా, ఒక్క చుక్క టీడీడీ టెండర్లకు విరుద్ధంగా దొంగ ధృవీకరణ పత్రాలతో, ఫాల్స్ ఇన్స్పెక్షన్ సర్టిఫికెట్లతో, ఒక పెద్ద వ్యవస్థతో కల్తీ చేశారే. అది కదా సిట్ లో చెప్పింది. అది సరిపోదు మీరు ఆ చర్యలు తీసుకోవడానికి. అది మానేసిండ్రు. ఆ చర్యలకు ఇంట్రెస్ట్ కాదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ వల్ల పందికో గొడుకో కలిసి మీరు చూపెట్టాలి. ఎందుకు చూపెట్టాలి? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ ఆధారం లేకుండా చెప్పిండు. ఇప్పుడు ఆయన కాపాడడం కొరకు తిరుమల లడ్డును బలి చేస్తున్నారు వీళ్ళు. ఎక్కడన్నా ఉందో? ఇవాళ పేపర్లు కూడా లేదు మీరు నిర్ధారించినట్టు. నిర్ధారించే సామర్థ్యం ఆ ఇన్స్టిట్యూట్కి లేదు. 10% లోపు ఉంటే చెప్పలేని కనుక కలిసి ఉండొచ్చు. అంటే ఈ వాటర్ బాటిల్లో విషయం కలిసిందని చెప్పడానికి సామర్థ్యం నాకు లేదు. 10% లోపు విషయం ఉంటే దొరకదు. కన్నుగాలో ఇందులో ఉండుంటది. అది ఏ లాజిక్ ఇది? దీంట్లో ఉండుంటది. ఎందుకంటే నా పరికరాలు లేవనుకుంటుంటది. నాకు ఆ కెపాసిటీ లేదు దీన్ని నిరూపించడానికి. 10% లోపే విషయం కలిపితే గుర్తించలేదు. అందువల్ల ఈ నీళ్ళలో విషయం ఉండొచ్చు. ఇది కెన్ ఎనీబడి యాక్సెప్ట్ దిస్ లాజిక్? చెప్పండి. రైట్ సార్. ఇప్పుడు సనాతన ధర్మం అంటూ ఉంటారు కదా సార్ పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవడం లేదు, రియాక్ట్ అవడం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు దిగజార్చేలా కథనాలు వస్తుంటే ఎక్కడ కూడా పోనీ బీజేపీ వాళ్ళు చెప్పాలండి జంతుకోగలిసిందని. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కదా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వండి జంతుకోగలిసిందని. పవన్ కళ్యాణ్ చెప్పుకోండి అంటే గొడ్డుకోవు పందుకోవు కలిసిందని చెప్పడం లేదు. గమనించండి. ఈవెన్ టుడే చెప్పడం లేదు. అసలు రియాక్ట్ అవడం లేదు సార్. రియాక్ట్ కావడం లేదు. ఏంటి కానీ ఈ అభిప్రాయాన్ని కలిగించాలి, ప్రూవ్ చేయాలి. అది మన 3 రోజుల కింద పేపర్లు ఎందుకు రాలేదు? అందుకే నేను కంపారిజన్ చూపెట్టమన్నది. 3 రోజుల కింద పేపర్ ఇవాళ పేపర్ చూపెడితే సిట్ చార్జ్ షీట్ వచ్చినప్పుడు అందులో ఉన్నది రాశారు కదా పేపర్లో. మరి అప్పుడు ఎందుకు రాయలేదు? ఈ పదాలు రాలేదే పతాక శీర్షికల్లో. ఇప్పుడు ఎందుకు వచ్చాయి? దీనికి కారణం ఏంటి? దీన్ని ఎవరిని కాపాడటానికి, దాని కొరకు ఎవరిని తాకట్టు పెడుతున్నారు? కోట్లాది మంది హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం మొత్తం పరమ పవిత్రంగా భావించే లడ్డూలో ఇప్పటి వరకు నిర్ధారించని కల్తీ జరిగిందని మీరెందుకు నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు? వైదిస్ ఎంతూజియాజం నాకు అర్థం కాని అంశం. కెమికల్ కల్తీ కలిసి సరిపోదా? అన్యాయం, దుర్మార్గం కదా. కలిపినోడు ఎవడో వాడిని తీసుకొచ్చి జైలు వేయాలి కదా. అది కూడా వేరు. మీరు చూడండి 2029 దాకా సాగదీస్తారండి. మీరు చూస్తుండండి. ఎవ్వరికి జైలు వేయరు. ఎవడో చిన్నోడు బచ్చగాళ్ళని లోపలేస్తారు. దీన్ని 2029 దాకా సాగదీస్తారు. అల్టిమేట్ గా ఏమి జరగదు. నా అనుమానం. ఏం జరిగింది? దేని మీద ఏం జరిగింది? మన దేశంలో రాజకీయంగా వాడుకుంటారు, వదిలేస్తారు. సో 29 వరకు తిరుమల లడ్డును అపవిత్రం చేసే వార్తలతో మనం చావాల్సిందే. ఇంకో మార్గమే లేదు మనకు. ఎందుకంటే మన రాజకీయాల్లో ఉన్నాం కనుక.